హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాలతి అండ్ మోర్. మేమైతే మైసూర్ నుంచి బస్ దిగ్గానే అక్కడి నుంచి హోటల్లో స్టే చేసి ఫ్రెష్ అయ్యి చాముండేశ్వరి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. మాకైతే ట్రావెల్స్ వాళ్ళు ఒక గైడ్ని అపాయింట్ చేశారు. సో ఆయన మాకు ప్రతి ఒక్కటి క్లియర్గా చూపించారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు చాముండేశ్వరి టెంపుల్ గురించి, చుట్టుపక్కల ఇక్కడ మహల్స్ అయితే చాలా ఉంటాయంట. సో ఆయన అదే చెప్తున్నాడు మాకు. చాముండేశ్వరి టెంపుల్ వచ్చేసాం. ఫస్ట్ టెంపుల్తోనే స్టార్ట్ అయిపోయాం మేము. ఇది నా సెకండ్ టైం టెంపుల్కి రావడం. ఎవరైనా మైసూర్ వస్తే మాత్రం తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. అండ్ షాపింగ్ కూడా బాగుంటుంది. ఈ లైన్ మొత్తం షాపింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ అక్వా వరల్డ్కి వెళ్ళాము. ఇక్కడ మొత్తం ఫిషెస్, చాలా రకాల ఫిషెస్ ఉంటాయి. మా వాడైతే చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశాడు. నేను ఎప్పుడు ఇన్ని రకాల ఫిషెస్ చూడలేదు. మంచి ఎక్స్పీరియన్స్ అసలు. మనకి సింగపూర్ అక్కడక్కడ వెళ్ళకపోయినా పర్లేదు, ఇక్కడైతే చూడొచ్చు మైసూర్లో. పిల్లలకైతే మంచి స్పాట్ అండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా బాబు ఫేవరెట్ బేబీ షార్క్ సాంగ్. ఇప్పుడు ఫిష్ చూసినా ఆ సాంగ్ దానికోసం పాడుతూ ఉంటాడు. మీ పిల్లలు కూడా ఇంతేనా?
మై ఫస్ట్ అండర్ వాటర్ ఎక్స్పీరియన్స్. ఈ ప్లేస్ని మాత్రం మైసూర్ వచ్చినప్పుడు అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ జూ పార్క్ వెళ్ళాము. ఆక్వా వరల్డ్ అండ్ జూ పక్కపక్కకే ఉంటాయి, వాకబుల్. మేము లంచ్ చేసేసుకొని జూకి వెళ్ళిపోయాము. ఈ జూలో చాలా వరకు గ్లాస్ వ్యూసే ఎక్కువ ఉన్నాయి. హైదరాబాద్ జూలో అయితే కొంచెం దూరం నుంచి కనిపిస్తుంది, అంత క్లియర్గా కనిపించదు. బట్ ఇక్కడ మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. పిల్లలు కూడా గ్లాస్ దగ్గర నిల్చొని మంచిగా చూడొచ్చు. ఈజ్ వెరీ ఎక్సైటెడ్, చాలా దగ్గరికి వెళ్ళి వస్తున్నాడు వాడు. మా వాడు చాలా సతాయిస్తాడేమో అనుకున్నాము, బట్ మాకన్నా ఎక్కువ వాడికే ఇంట్రెస్ట్ ఉంది జూ అంతా ఎక్స్ప్లోర్ చేసేయాలి అని చెప్పేసి. ఇలా ట్రావెల్లో వెళ్ళినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు నేనైతే రికమెండ్ చేసేది బేబీ క్యారియర్. చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ అక్కడ నుంచి చర్చ్కి వెళ్ళాము. అక్కడ ఆర్కిటెక్చర్ దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా ఈవినింగ్ బృందావన్ గార్డెన్కి వచ్చేసాము. ఈవినింగ్ అయితే ఎంత పీస్ఫుల్గా ఉందంటే అక్కడ లైట్స్, వాటర్ ఫాల్ థీమ్స్, లైట్స్ మొత్తం కలర్ఫుల్గా ఉంది. ఇదైతే చాలా పెద్దగానే ఉంది. ఇది మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే మినిమం 3 to 4 hours పట్టొచ్చు. మేము వెళ్ళేసరికి కొంచెం చీకటి పడింది. మీరు ట్రై చేయాలనుకుంటే ఇంకొంచెం ముందెళ్ళండి, టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ స్పెషల్ థింగ్, మ్యూజిక్ లేజర్ షో ఉంది. ఎగ్జాక్ట్ మేము వెళ్ళే టైంకి స్టార్ట్ అయిపోయింది అక్కడ. ఈ రోజుతో మా మైసూర్ ట్రిప్ అయిపోయింది. నెక్స్ట్ డే 3 వ్లాగ్ కోసం రెడీ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.